హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 69. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, పారిపోతున్న ఈషాను పట్టుకోవడానికి పోలీసులు చాలా ట్రై చేశారు. కానీ ఈషా వాళ్ళకి దొరకకుండా అప్పటికే చాలా దూరం వెళ్ళడంతో తని షూట్ చేశారు పోలీసులు. 2 బుల్లెట్స్ మిస్ అయినా 3వ బుల్లెట్ ఆమె తలలోకి దూసుకుపోయి అక్కడికక్కడే కుప్పకూలింది ఈషా. రణధీర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తాడు. కొన ఊపిరితో కొట్టుకుంటూ కళ్ళు తేలేసి చూస్తుంది అతని వైపు. తనని అలా చూసి ఒక్క క్షణం రణధీర్ గుండె దిగులుతో నిండిపోయింది. ఆమెపై చంపేయాలనంత కోపం ఉన్నా ఆమె చావుని ఎప్పుడూ కోరుకోలేదు రణధీర్. జైలు శిక్ష మాత్రమే విధించాలి అనుకున్నాడు. సెల్వా, త్వరగా వెహికల్ తీ అని అరుస్తూ ఈషాను చేతిలోకి తీసుకునేలోపు అతన్ని చూస్తున్న ఈషా కళ్ళు మూసుకుపోయాయి. ఆమె ఊపిరి అనంత వాయువుల్లో కలిసిపోయింది. బాధతో రణధీర్ గుండె బరువెక్కింది. కళ్ళలో కన్నీళ్లు చేరాయి. తను పారిపోతుంటే వేరే దారి లేక షూట్ చేయాల్సి వచ్చింది సార్. ఇన్స్పెక్టర్ మాటలకు, మీరు చేసింది కరెక్టే ఇన్స్పెక్టర్ గారు. ఇలాంటి క్రిమినల్స్ తప్పించుకోకూడదు. ఎవరి కర్మకి వారే బాధ్యులు. తప్పు చేసింది, శిక్ష పడింది. తీసుకెళ్ళండి. మీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే దహనం చేయండి అని చెప్పి బాధగా వెనుదిరిగిన రణధీర్ హైదరాబాద్కి రిటర్న్ అయి అర్ధరాత్రి దాటాక విల్లాకి చేరుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్న ఆరోహికి కాలింగ్ బెల్ మోగడంతో మెలకు వచ్చింది. ఈ టైంలో ఎవరు? రణధీర్ మార్నింగ్ వస్తానన్నాడుగా, ఇప్పుడే వచ్చాడా అని అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా రణధీర్. అతని మొహం పాలిపోయింది. అతన్ని అలా చూసి గాబరపడింది ఆరుహి. రణధీర్, ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది అని అడిగింది అతని చెయ్యి పట్టుకుంటూ. షీ డైడ్. రణధీర్ కళ్ళు చెమ్మగిల్లాయి. రణధీర్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఆరుహికి అర్థమైంది. అతన్ని బెడ్పై కూర్చోబెట్టి, ముందు కొంచెం వాటర్ తాగండి అని గ్లాస్లో వాటర్ అందించింది. రణధీర్ వాటర్ తాగి గ్లాస్ ఇవ్వగా గ్లాస్ పక్కన పెట్టి అతని పక్కన కూర్చుంది ఆరుహి. అతని చేయి పట్టుకుని భుజంపై తలవాల్చి, నువ్వు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను అంది. రణధీర్ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, ఈషా చనిపోవడాన్ని నేను ఎప్పుడూ చూడాలనుకోలేదు. శిక్ష పడాలని మాత్రమే కోరుకున్నాను. కానీ ఈరోజు తను నా చేతిలోనే చనిపోయింది. చాలా బాధ అనిపించింది. ఆరుహి అతని హత్తుకుని అతని వీపు నిమురుతూ, నువ్వు ఇంకా ఈషాను ప్రేమిస్తున్నావా అని అడిగింది మెల్లిగా. రణధీర్ వెనక్కి జరిగి ఆరుహి కళ్ళలోకి చూసి తల అడ్డంగా ఊపాడు. ఈషాని ఆ విల్సన్ గాడి బెడ్ మీద చూసిన రోజే ఆమెపై నా ప్రేమ చచ్చిపోయింది. కానీ నాలో మానవత్వం అనేది ఒకటి ఉంది కదా, దానివల్లే ఈ బాధ అని అన్నాడు. ఆరుహి ప్రేమగా అతని చెంపనిమ్మి, నౌ టేక్ సమ్ రెస్ట్, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు అంది అతని కోట్ రిమూవ్ చేస్తూ. రణధీర్ తలాడించి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. షవర్ కింద నిలబడి గోడకు చేతులు ఆనించి కళ్ళు మూసుకున్నాడు. అతని తలపై నుండి చల్లటి నీళ్లు ప్రవహిస్తున్నాయి. బాడీపై పేర్కొన్న మురికితో పాటు అతని మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న ఈషా తీపి చేదు జ్ఞాపకాలను, ఆలోచనలను, తన గురించిన బాధ అన్నీ వదిలించుకుని వాష్రూమ్ నుండి బయటకొచ్చాడు. అతను వచ్చేసరికి కాఫీతో రెడీగా ఉంది ఆరుహి. రణధీర్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఆమె బుగ్గన ముద్దు పెట్టి కాఫీ అందుకుని సిప్ చేస్తూ బెడ్ మీద కూర్చున్నాడు. ఆరుహి మౌనంగా అతని పక్కన కూర్చుంది. కాఫీ తాగాక కాస్త రిలీఫ్గా అనిపించింది రణధీర్కి. కాఫీ తాగడం అయ్యాక ఆరుహి కప్ పక్కన పెట్టి టవల్తో అతని తల తుడుస్తూ ఉంటే రణధీర్ నవ్వుతూ చూశాడు తన వైపు. ఇలాగే ఉంటే కోల్డ్ అవుతుంది అని అంటూ అతని తల తుడిచేసి, ఇప్పుడు పడుకో అంది. పడుకోబోతున్న రణధీర్ రియా నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. అన్నయ్య, పని అయిపోయిందా? ఈషా చాప్టర్ క్లోజ్ చేశావా అని అడిగాడు ఉత్కంఠగా. హా, తను చనిపోయింది నిరుత్సాహంగా అన్నాడు రణధీర్. చనిపోయిందా? ఒక్క క్షణం షాక్ అయిపోయాడు రియా. ఏం జరిగిందన్నయ్య అక్కడ? జరిగింది మొత్తం క్లుప్తంగా చెప్పాడు రణధీర్. ఓ, ఇలా అయితేనే తనకి శిక్ష పడింది. ఆ విల్సన్ గారి చాప్టర్ కూడా త్వరగా క్లోజ్ చేయాలన్నయ్య. అన్నయ్య గొంతులో బాధ రియాన్కి తెలుస్తుంటే, డోంట్ బి సాడ్ అన్నయ్య, షీ డిజర్వ్ ఇట్, గుడ్ నైట్
అని అన్నాడు రియాన్. గుడ్ నైట్. రణధీర్ ఫోన్ పెట్టేసి చిన్నగా నిట్టూరుస్తూ ఆరుహితో పాటు బెడ్పై వాలిపోయి ఆమె కౌగిలిలో చేరాడు. ఆమె వెచ్చని కౌగిలి అతని మనసుకు స్వాంతని ఇస్తుంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. అప్పటికి కోల్కతా క్లబ్ ఘటన న్యూస్లో హెడ్లైన్స్గా నిలిచింది. క్లబ్లో డ్రగ్స్ విక్రయానికి పాల్పడినందుకు పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని, వారిలో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు ఆమెను ఎన్కౌంటర్లో హతమార్చారని న్యూస్తో పాటు ఈషా ఫోటోని కూడా చూపిస్తున్నారు. ఈ న్యూస్ విల్సన్కి చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టీవీలో ఆ న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు విల్సన్. వాట్? ఈషా చనిపోయిందా? ఓ మై గాడ్! యాదృచ్ఛికంగా జరిగిందా, లేదా ఎవరైనా కావాలని ఇదంతా చేశారా అని ఆలోచిస్తూ వెంటనే మహారాష్ట్ర డీజీపీకి కాల్ చేశాడు. నిద్రల నుండి మేల్కొని ఫోన్ లిఫ్ట్ చేశారు డీజీపీ. నమస్తే విల్సన్ జీ, ఈ మిడ్ నైట్ టైంలో చేశారు, ఎనీ ప్రాబ్లం? నమస్తే డీజీపీ గారు, కోల్కతా క్లబ్లో జరిగిన ఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది. దాని వెనుక ఎవరున్నారనే విషయం నాకు కావాలి. కలకత్తా డిపార్ట్మెంట్ నుండి విషయం తెలుసుకొని నాకు చెప్పగలరా? షూర్ విల్సన్ జీ, రేపటి వరకు అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. థ్యాంక్ యూ డీజీపీ గారు. ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు విల్సన్. ఈషా చనిపోయిందన్న బాధతో పాటు ఈషా ఎలా చనిపోయింది, నెక్స్ట్ అతన్ని టార్గెట్ చేస్తారా అన్న ఆలోచన, ఆందోళన కూడా ఉన్నాయి. 2 రోజుల తర్వాత రణధీర్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా, సార్, రణధీర్ సార్! డ్రైవర్ మూర్తి కేకలు వినిపించేసరికి టక్కున డోర్ ఓపెన్ చేసి కిందకు పరిగెత్తాడు రణధీర్ ఆదుర్దాగా. ఆరుహి కూడా వెనక్కి పరిగెత్తింది కంగారుగా. రణధీర్ కిందకి రావడం చూసిన మూర్తి అతని దగ్గరికి పరిగెత్తి, సార్, కార్లో బాంబుంది అన్నాడు భయంతో వణికిపోతూ. రణధీర్, ఆరుహి తీవ్రంగా షాక్ అయ్యారు. రణధీర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఆరుహి ఇక్కడే ఉండు అని చెప్తూ మెరుపు వేగంతో బయటికి పరిగెత్తాడు. రణధీర్ వెళ్ళొద్దు! భయంతో అరిచింది ఆరుహి. డోంట్ వరీ, ఐ విల్ బి సేఫ్ అని చెప్తూ బయటికి వెళ్ళిపోయాడు రణధీర్. పోలీసులకి ఇన్ఫామ్ చేసి త్వరగా రమ్మని చెప్పి కార్ పార్కింగ్కి కాస్త దూరంలో నిలబడి కారు వైపు చూస్తున్నాడు. అప్పటికి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ అక్కడికి వచ్చేశారు. కార్ పార్కింగ్ బిల్డింగ్కి సపరేట్గా ఉండడంతో కార్ బ్లాస్ట్ అయినా కార్లు పార్కింగ్ ఏరియా ధ్వంసం అవుతుంది, కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇది ఖచ్చితంగా ఆ విల్సన్ గాడి ప్లానే. నన్ను చంపడానికి బాంబ్ ఫిక్స్ చేశాడు కాబట్టి కార్ స్టార్ట్ అవుతే తప్ప బాంబ్ బ్లాస్ట్ అవ్వదు. ఈలోగా బాంబ్ స్క్వాడ్ వచ్చేస్తారు. వెళ్ళండి మూర్తి, మర్చిపోకుండా వెహికల్ అంతా చెక్ చేశాం అని అన్నాడు రణధీర్ మూర్తి వైపు చూస్తూ. నాకు జీవితం ఇచ్చిన దేవుడు సార్ మీరు, మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత అన్నాడు మూర్తి. ఫస్ట్ టైం బ్లాస్ట్ జరిగినప్పటి నుండి మళ్ళీ బ్లాస్ట్ జరిగే అవకాశం ఉందని మూర్తిని రోజు వెహికల్ మొత్తం చెక్ చేయమని బాంబ్ డిటెక్టర్ ఇచ్చాడు రణధీర్. మార్నింగ్ నుండి నైట్ వరకు రణధీర్కి కార్ అవసరమైన ప్రతిసారి స్టార్ట్ అవ్వడానికి ముందు డిటెక్టర్తో చెక్ చేసి అంతా ఓకే అని నిర్ధారించుకున్నాకే కార్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్. ఈరోజు అలా చేస్తున్న క్రమంలోనే కార్ కింద లోపల పెట్టిన బాంబ్ డిటెక్ట్ అయింది. భయంతో ఆరుహి బయటికి పరిగెత్తుకుంటూ రానే వచ్చింది. రణధీర్ తనని దగ్గరికి తీసుకుంటూ, ఆరుహి కూల్, వరి అవ్వాల్సిన పని లేదు, కార్ స్టార్ట్ అవ్వకుండా బ్లాస్ట్ అవ్వదు, బాంబ్ స్క్వాడ్ వస్తున్నారు, నో ప్రాబ్లం అని అన్నాడు. ఆరుహి దడదడలాడుతున్న గుండెపై చేయి వేసుకుని కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. ఎవరిలా చేశారు రణధీర్? ఇంతకు ముందు కూడా బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు ముందే ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ప్రమాదం తప్పింది, లేకపోతే ఏం జరుగుండేది? రణధీర్ని హత్తుకుని ఏడుస్తూ ఉంది ఆరుహి. ఇదంతా విల్సన్ గాడు చేశాడు. ఆరుహి షాకింగ్గా అతని కళ్ళలోకి చూసింది. అవును, ఫస్ట్ టైం బ్లాస్ట్ చేయించింది కూడా వాడి. ఈషా డెత్ వెనుక నేనున్నాననే విషయం తెలుసుంటుంది. నెక్స్ట్ వాడి అంతా చూస్తాననే భయంతో నన్ను చంపాలని ప్లాన్ చేశాడు. ఇంకా లేట్ చేయకూడదు, వాడిని వెంటనే చంపే అంది ఆరుహి. అప్పుడే పోలీస్ వెహికల్ రాగా అతనికి దూరం జరిగింది ఆరుహి. బాంబ్ స్క్వాడ్స్ వెంటనే యాక్షన్లోకి దిగి బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా డిస్మాండిల్ చేసే పనిలో ఉంటే రణధీర్ తన ఇంటి సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నాడు. బాంబ్ పెట్టినవాడు కనిపిస్తాడేమో అని. కానీ ఎక్కడా కనిపించలేదు. మధ్యరాత్రి 2:30 నుండి 3 గంటల మధ్య సీసీ కెమెరా రికార్డ్ అవ్వకపోవడం పసిగట్టాడు రణధీర్. జామర్లతో కెమెరాలు వర్క్ చేయకుండా చేసి
ఆ టైంలోనే బాంబ్ ఫిక్స్ చేశారని అర్థమైంది రణధీర్కి. షట్ అంటూ చెయ్యి గోడకేసి కొట్టాడు. అప్పుడే రియాన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు రణధీర్. అన్నయ్య 11కి మీటింగ్ ఉంది కదా, ఇంకా రాలేదేంటి అని అడిగాడు. నేను రావట్లేదు, క్యాన్సిల్ ఆల్ ద మీటింగ్స్. ఏమైందన్నయ్య, ఏదైనా ప్రాబ్లమా కంగారుగా అడిగాడు రియాన్. విల్సన్ మళ్ళీ కారులో బాంబు పెట్టాడు. బాంబా? ఒక్క క్షణం గుండాగినంత పనైంది రియాన్కి. నీకేం కాలేదు కదా, నువ్వు వదిన సేఫ్గానే ఉన్నారు కదా? రియాన్ వీఆర్ ఫైన్, నథింగ్ టు వరీ. బాంబు ముందే ఫైండ్ అవుట్ చేశాం, బాంబ్ స్క్వాడ్ వచ్చారు. థ్యాంక్ గాడ్. రిలీఫ్గా బ్రీత్ తీసుకుని నేను వస్తున్నాను ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా ఆఫీస్ నుండి బయలుదేరాడు రియాన్. బాంబ్ డిస్మాండిల్ చేయడం అయ్యాక రణధీర్తో మాట్లాడుతున్నారు పోలీసులు. ఇది సెకండ్ టైం సార్, ఆ విల్సన్ని త్వరగా పట్టుకోకపోతే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఎంతగా ట్రై చేసినా వాడు చిక్కట్లేదు, అసలు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం, మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అని చెప్పి కేసు ఫైల్ చేసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. వాళ్ళు వెళ్ళగానే రియాన్ అక్కడికి చేరుకున్నాడు. కార్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్యను హక్ చేసుకున్నాడు. ఆ విల్సన్ గాన్ని వెంటనే ఏదో ఒకటి చేయాలన్నయ్యా, లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం అన్నాడు రియాన్ ఆందోళనగా. నా ద్వారా మీరు వాడిని పట్టుకోవచ్చు, కానీ మీ అన్నయ్య నా మాట వినట్లేదు అంది ఆరుహి. ఇట్స్ వెరీ రిస్కీ ఆరుహి, నీ ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చు. ఏం పర్లేదు, అయినా మీరుండగా నాకేమవుతుంది? మీరు ఉంటారు, పోలీసులు అక్కడే ఉంటారు. వాణ్ణి పట్టుకోకపోతే నీపై మళ్ళీ అటాక్ చేసి సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు అని అంది. తన వైపు ఆరాధనగా చూశాడు రణధీర్. తన కోసం ఆమె ప్రాణాలు కూడా పణంగా పెట్టడానికి సిద్ధమవుతున్న ఆరుహిని చూసి అతని మనసు మురిసిపోయింది. ఆమె చెంపపై చిన్నగా తట్టి ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలా డీప్ బ్రీత్ తీసుకుని, రియాన్, ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్, అది కూడా ఈరోజే అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయమని ఎందుకు చెప్పాడు? కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడబోతున్నాడు? విల్సన్ని పట్టుకోవడానికి అతను ఎలాంటి ప్లాన్ వేశాడు? విల్సన్ వాళ్ళ ఉచ్చుకి చిక్కుతాడా లేదా? ఈ ప్లాన్లు ఆరుహికి ప్రమాదం వాటిల్లనుందా? 3 జంటల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.